అతి ముఖ్యమైనటువంటి హక్కు ఏమిటి అంటే సాంస్కృతిక విద్యా హక్కు. ఇది ఒక రకంగా భారతదేశంలో ఉన్నటువంటి అల్పసంఖ్యాక వర్గాలకు చెందినటువంటి వాళ్ళ ప్రయోజనాలు కాపాడడానికి, అల్పసంఖ్యాక వర్గాల వాళ్ళకు చెందినటువంటి భాష, వాళ్ళ యొక్క లిపి, వాళ్ళ యొక్క సంస్కృతిని కాపాడడానికి ఉద్దేశించినటువంటిదే ఏమిటి అంటే సాంస్కృతిక విద్యా హక్కు. అది 29, 30 అధికరణాల లోపల పేర్కొన్నారు. ఎందుకంటే భారతదేశంలో అనేక మతాలకు చెందినటువంటి ప్రజలు నివసిస్తున్నారు. అనేక మతాలకు చెందినటువంటి ప్రజల యొక్క జీవన విధానమే భారతీయ సంస్కృతి. ఆ భారతీయ సంస్కృతి యొక్క గొప్పతనానికి నిదర్శనంగా మనం ఏ హక్కుని చెప్పొచ్చు అంటే సాంస్కృతిక విద్యా హక్కుని చెప్పచ్చు. ఇక దీని తర్వాత ఉన్నటువంటి 30వ అధికరణాన్ని తీసుకుందాం. 30వ అధికరణం ఏం చెప్తుంది అంటే తమకిష్టమైన విద్యాలయాలను నెలకొల్పుకోవడానికి, నిర్వహించుకోవడానికి మత భాషా సంబంధమైన అల్పసంఖ్యాక వర్గాల వారికి ప్రత్యేకమైనటువంటి ప్రయోజనాల్ని, అవకాశాలని కల్పించేటువంటిది ఏమిటి అంటే 30వ అధికరణం. 30వ అధికరణం ప్రకారం భారతదేశంలో నివసిస్తున్నటువంటి అల్పసంఖ్యాక వర్గాలకు చెందినటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క భాష, వాళ్ళ యొక్క లిపి, వాళ్ళ యొక్క సంస్కృతిని పరిరక్షించుకోవడానికి విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు. ఆ విద్యా సంస్థల్ని నిర్వహించుకోవచ్చు. ఆ విద్యా సంస్థలను నిర్వహించుకుంటూ తమ ప్రత్యేకతని కాపాడుకునేటువంటి స్వేచ్ఛ కల్పించినటువంటి ప్రకరణం 30వ ప్రకరణం అల్పసంఖ్యాక వర్గాల యొక్క ప్రయోజనాలని రక్షిస్తున్నటువంటి అంశం సాంస్కృతిక విద్యా హక్కు అని చెప్తున్నాం.